Good morning, students. Today we are going to discuss practice paper 1 language test. So, in this bit, in this section 3, what you have to do is first, there will be 4 passages in this. Okay, so first, what you have to do is first have a look at the have a look on all the questions given in the paragraph. సో ఇక్కడ ఏంటిది ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ వాస్ అంటే ఫస్ట్ మీరు క్వశ్చన్స్ చదివేస్తే మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి ప్యాసేజ్లో అనేది తెలిసిపోతుంది అన్నట్టు. ఓకే, సో ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోండి ప్రైమరీ ఎయిమ్ దేంది ఈస్ట్ ఇండియా కంపెనీది మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వాట్ వాజ్ అగెయిన్స్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఇండియన్స్. ఓకే, సో ఇండియన్స్ యొక్క ఇంట్రెస్ట్కి ఏది అగెనెస్ట్గా ఉంది అంటే ఏది అపోజిట్గా ఉంది అంటే వీళ్ళ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎగ్జాక్ట్గా అపోజిట్గా ఏ విషయం ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అగెయిన్స్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఇండియన్స్. ఓకేనా, ఇట్లా అండర్లైన్ చేసుకోండి అసలు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలనేది. నెక్స్ట్ ఇండియన్స్ వాంటెడ్ టు డ్రైవ్ అవే ద బ్రిటిష్ బికాజ్ అని అంటే ఇండియన్స్ బ్రిటిషర్స్ని పంపించేయాలని అనుకున్నారు. సో ఎందుకు పంపించాలని అనుకున్నారు, వాట్ కుడ్ బి ద రీజన్, ఆ రీజన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ హూ హ్యాడ్ ఫౌట్ అగేన్స్ట్ ద బ్రిటిష్ ఈవెన్ బిఫోర్ ద ఇండిపెండెన్స్ మూమెంట్. సో ఇండిపెండెన్స్ మూమెంట్ జరగక ముందే సో ఎవరెవరు ఫైట్ చేశారు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో హూ ఫౌట్ బ్రిటిష్ బిఫోర్ ఇండిపెండెన్స్ మూమెంట్. సో ఇవే పదాలను మనము జస్ట్ మన పారాగ్రాఫ్లో ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుంది. ఐ విల్ షో యూ వన్ పారాగ్రాఫ్. సో రిమైనింగ్ పారాగ్రాఫ్స్కి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్ అవుట్ ఇన్ ద పారాగ్రాఫ్. ఈజ్ దట్ ఫైన్? ఓకే, సో నెక్స్ట్ ద లీడర్స్ ఆఫ్ దిస్ గ్రేట్ మూమెంట్. వాట్ వాజ్ ద గ్రేట్ మూమెంట్? ఓకేనా, సో ద లీడర్స్ ఆఫ్ దిస్ గ్రేట్ మూమెంట్ అని పారాగ్రాఫ్లో ఇచ్చారు. సో ఆ గ్రేట్ మూమెంట్ అనేది ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో రైట్, మన ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ అంటే బిఫోర్ రీడింగ్ ద ప్యాసేజ్ యూ హ్యావ్ టు రీడ్ ఆల్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద పారాగ్రాఫ్. దెన్ యూ మస్ట్ అండర్స్టాండ్ వాట్ హీ ఈజ్ ఆస్కింగ్ ఇన్ ద క్వశ్చన్. సో అకార్డింగ్ టు దట్ యూ హ్యావ్ టు ఫైండ్ ద ఆన్సర్ ఇన్ ద పారాగ్రాఫ్. ఓకే, సో ఇక్కడ మీకు డైరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రైమరీ ఎయిమ్ అనే పదం ఉంది, ఇక్కడ కూడా ప్రైమరీ ఎయిమ్ అనే పదం ఉంది. ప్రైమరీ ఎయిమ్ వాస్ టు ట్రేడ్ విత్ ఇండియా, ఇదే ఆన్సర్. ప్రైమరీ ఎయిమ్ వాస్ టు ట్రేడ్ విత్ ఇండియా. సో ఆ సెంటెన్స్ ఏదైతే ఉందో దాన్ని అండర్లైన్ చేసేయండి. సో నెక్స్ట్ వాట్ వాజ్ అగైన్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఇండియన్స్. ఓకేనా, సో ఇక్కడ దెన్ సో చదవండి, ప్యాసేజ్ని చదవండి. సో గ్రాడ్యువల్లీ ద బ్రిటిష్ బికేమ్ ద రూలర్స్ ఆఫ్ ఇండియా. దెన్ ద ఇంట్రడ్యూస్ పాలసీస్ లైక్ ద డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్, ద సబ్సిడరీ అలవెన్స్ విచ్ వర్ అగెయిన్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఇండియన్స్. సో ఇక్కడ చూడండి, విచ్ వర్ అగేన్స్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియన్స్. దీని ముంగటి పోతే ఏదే అలవెన్సెస్ అని ఉంది. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటి, సబ్సిడరీ అలవెన్స్ ఉంది, నెక్స్ట్ డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ ఉంది. సో ఇందులో ఏది ఉందో ఆప్షన్ చూడండి. ఓకేనా, సో ఇక్కడ చూడు, ఇంట్రొడక్షన్ ఆఫ్ సమ్ దేర్ పాలసీస్. సో ఇక్కడ జస్ట్ మనకు దానికి ముందు పోతే పాలసీస్ అనే వర్డ్ ఉంది. సో ఆ సెంటెన్స్ మొత్తం ఆన్సర్ అవుతుంది. సో దాంట్లో ఉన్న వర్డ్స్ ఏ ఆప్షన్లో అయితే ఉంటాయో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే అయిపోతుంది. సో ఆప్షన్ ఈజ్ సి. సో నెక్స్ట్ ద ఇండియన్స్ వాంటెడ్ టు డ్రైవ్ అవే బ్రిటిషర్స్ బికాస్ అండ్ టు విన్ బ్యాక్ ద లాస్ ఫ్రీడమ్. సో ఎక్కడి నుంచి అయితే ఆగిపోయిందో అక్కడి నుంచి చదివితే సరిపోతుంది. సారీ, ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఆగిపోయాం కదా. దే స్టార్టెడ్ ఎక్స్ప్లాయిటింగ్ ఇండియన్స్. ద ఇండియన్స్ వాంటెడ్ టు డ్రైవ్ అవే ద బ్రిటిష్ అంటే దే స్టార్టెడ్ ఎక్స్ప్లాయిటింగ్ అని అంటే దోచుకోవడం స్టార్ట్ చేశారు అన్నమాట. So they started looting India. So that's why they want to drive away all the British from India. Is it fine? Okay. So next question. So in this question we have to find out, okay, who fought against the British even before the Indian independence movement. So మనము ఇక్కడ ఆగిపోయినాం కదా. And to win back the lost freedom from the foreign rulers. So they started opposing the British. People's struggle was long and hard, and thousands of patriotic people suffered and even died. The leaders of this great movement were Mohandas Karamchand Gandhi, Subhash Chandra Bose, Jawaharlal Nehru, Sardar Vallabhbhai Patel, Abdul Kalam Azad, and many others. Tipu and Rani Chennamma were the prominent rulers from Karnataka
who had fought against the British even before the Indian independence movement. సో ఇక్కడ చూడండి, ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ అనే సెంటెన్స్ ఎక్కడ స్టార్ట్ అయింది? టిప్పు అండ్ రాణి చెన్నమ్మ. అంటే ఈ సెంటెన్స్ లోపలే మనకి ఆన్సర్ ఉంటుంది. ఇందులో ఉన్న నేమ్స్ ఏంటి? టిప్పు అండ్ రాణి చెన్నమ్మ. సో ఆప్షన్ ఏమవుతుంది? సి అవుతుంది ఇందులో. ద లీడర్స్ ఆఫ్ దిస్ గ్రేట్ మూమెంట్. వాట్ వాజ్ ద గ్రేట్ మూమెంట్? సో ఇక్కడ గ్రేట్ మూమెంట్ వచ్చేసి ఇక్కడ ఉన్నది ఒకటే ఒక మూమెంట్, మనకేముంది? ఇండిపెండెన్స్ మూమెంట్. సో దట్ ఈస్ ద ఆన్సర్. సో ఈ రకంగా ఫస్ట్ క్వశ్చన్స్కి వెళ్ళి ఒక్కొక్క క్వశ్చన్ చదువుతూ, ఓకేనా, ఒక్కొక్క ఆన్సర్ని అండర్లైన్ చేసుకుంటూ పోయి ఆప్షన్స్ పెట్టేస్తే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో బిఫోర్ డూయింగ్ దిస్ పారాగ్రాఫ్స్ ట్రై టు రీకాల్ ఆల్ ద మీనింగ్స్ అండ్ ఆపోజిట్ వర్డ్స్ దట్ ఐ హ్యావ్ told you to write in your notes. Is that fine? So next we'll go for passage 2. సో ఇక్కడ చూడండి, శేఖర్ బిలాంగ్ టు. సో శేఖర్ ఏ ప్లేస్కి సంబంధించిన వాడు అంటే ఇక్కడ మనకు 4 places ఇచ్చారు. సో హీ బిలాంగ్స్ టు విచ్ ప్లేస్? ఓకే. సో నెక్స్ట్ లిటరసీకి అపోజిట్ వర్డ్ని మనము రాయాలి. ఓకే. సో వీ హ్యావ్ టు రైట్ అపోజిట్, ఓకే, వర్డ్ టు లిటరసీ. సో ఇన్ దిస్ హూ బికేమ్ ద ఫైనలిస్ట్ ఇన్ ద కాంపిటీషన్. సో ఒక కాంపిటీషన్ అయితే జరిగిందని మనకు అర్థమవుతుంది పారాగ్రాఫ్లో. సో దాంట్లో ఫైనలిస్ట్ ఎవరు అనేటిది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో హౌ మెనీ స్టూడెంట్స్ స్టూడ్ ఫర్ ద ఫైనల్ కాంటెస్ట్ అంటే ఫైనల్ కాంపిటీషన్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేటిది మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ వాజ్ ద స్లోగన్ ఆఫ్ శేఖర్ డిక్లేర్డ్ ద బెస్ట్? ఓకే. సో ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఆన్సర్ అయితే వచ్చేసింది. సో వై వాజ్ ద స్లోగన్ ఆఫ్ శేఖర్ డిక్లేర్డ్ ద బెస్ట్ అని అంటే తనే విన్ అయినట్టు. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా అప్పుడప్పుడు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది, శేఖర్ ఇస్ ద ఆన్సర్. ఓకే. సో బికాస్ శేఖర్ వాజ్ ఫ్రమ్ బీదర్, బికాస్ జడ్జెస్ లైక్డ్ శేఖర్. సో ఇట్లా అయితే ఎవరు కూడా జడ్జ్మెంట్ ఇవ్వరు. బికాస్ ద ఫార్మేషన్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ గుడ్, బికాస్ ఎవ్రీ వన్ విల్ బీ ఎడ్యుకేటెడ్. ఓకేనా. సో ది ఆప్షన్స్ లోపల ఏదైతే మన పారాగ్రాఫ్లో ఉంటుందో ఆ ఆప్షన్స్ని మీరు టిక్ చేయాలి. సో నెక్స్ట్, సో ఇక్కడ మనకు థర్డ్ ప్యాసేజ్ అయితే ఉంది. ఓవరాల్గా మనకు 4 passages ఉంటాయి ఫర్ 24 marks, రైట్. సో ఈ థర్డ్ ప్యాసేజ్లో మీరు ఏం చేయాలి అని అంటే వాట్ ఈజ్ మెంట్ బై చతురంగ. సో చతురంగ అనే ఈ వర్డ్కి మీనింగ్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ డస్ దిస్ గేమ్ ఇండికేట్? ఓకే. సో ఈ గేమ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అని అంటే అది స్కిల్డ్ గేమా అంటే ఇది ఆడాలంటే స్కిల్స్ ఉండాలా. సో నెక్స్ట్ డెవలప్స్ మెమొరీ అంటే మనకు మెమొరీ ఉంటుంది, జ్ఞాపక శక్తి, దాన్ని డెవలప్ చేస్తుందా? లేదా ఎక్సైట్మెంట్ ఆఫ్ ఎ బ్యాటిల్ అంటే ఒక యుద్ధాన్ని చేస్తున్నటువంటి ఫీలింగ్ని కలిగిస్తుందా? డివిజన్స్ ఇన్ ద ఆర్మీ, ఓకేనా, ఒక ఆర్మీని డివైడ్ చేస్తుందా అని చెప్పేసి. సో నెక్స్ట్ ద క్వీన్ ఈజ్ పాపులర్లీ కాల్డ్ యాజ్. సో ఇందులో క్వీన్ని మనము పాపులర్గా ఏమంటాము? కమాండర్ ఇన్ చీఫ్ అంటామా, మినిస్టర్ అంటామా, నైట్ అంటామా, క్యాసిల్ అంటామా? ఫైండ్ అవుట్ చేయాలి. హౌ మెనీ చెస్ మెన్ ఆర్ దేర్ ఇన్ ఈచ్ సైడ్? సో చెస్ ఆడేటప్పుడు, ఓకే, సో పర్ పర్సన్, పర్ ప్లేయర్, ఓకే, ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు, ఎంతమంది చెస్ కాయిన్స్ ఉంటాయి అనేది మీరు ఇక్కడ రాస్తే సరిపోతుంది. ఓకే. ఫైండ్ ద వర్డ్ ఇన్ ద ప్యాసేజ్ విచ్ మీన్స్ ఆర్డినరీ. ఓకేనా. సో ఆర్డినరీకి మీనింగ్ వచ్చే విధంగా పారాగ్రాఫ్లో ఏ వర్డ్ ఉందో అది ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది, రైట్. సో నెక్స్ట్ ఇన్ దిస్ 4th paragraph, ఓకే, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ వాజ్ యూజ్డ్ టు డ్రైవ్ మిషనరీ 100 years ago. అంటే ఒక 100 years ago మెషిన్స్ని నడపడానికి ఇక్కడ ఉన్న ఏ వస్తువుని యూజ్ చేసేవాళ్ళు. సో వాట్ ఈస్ ద substance that is used to drive the machinery over 100 years ago? Okay, that you have to find out from the passage and you have to take the option. What was joke in the passage? Okay, so there was a joke in the passage which which we have to find out and we have to tick it. Okay, next, why was Michael excited? సో మైకల్ అనే పర్సన్ ఎందుకు ఎగ్జైట్ అయిండు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే. సో ఇక్కడ మనకు 4 options ఉన్నాయి. సో ద ఆప్షన్ విచ్ ఈజ్ మోర్ రెలవెంట్ టు దిస్ క్వశ్చన్ దట్ యూ హ్యావ్ టు టిక్ ఇట్ బై రీడింగ్ ద ప్యాసేజ్. నెక్స్ట్, పవర్ఫుల్ డైనమోస్ ప్రొడ్యూస్. సో పవర్ఫుల్ డైనమోస్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయి అనేది మీరు ప్యాసేజ్లో ఫైండ్ అవుట్ చేయాలి.
ఫైండ్ ద వర్డ్ విచ్ ఇస్ ఆపోజిట్ ఇన్ ద మీనింగ్ టు ద వర్డ్ కాంప్లెక్స్. సో కాంప్లెక్స్ అనే వర్డ్కి ఆపోజిట్లో ఉన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మీకు ఎలిమినేషన్ మెథడ్ చెప్పాను. సో ఇప్పుడు కాంప్లెక్స్కి లిటిల్కి సంబంధం లేదు, ఓకేనా. సో కాంప్లెక్స్కి పవర్ఫుల్కి సంబంధం లేదు. ఇది ఎక్సైటెడ్ అంటే ఏంటిది, లైక్ ఫీలింగ్ ఎగ్జైటెడ్ అంటే అంటే ఒక ఆతృత ఉండడం అన్నట్టు, రైట్. సో ఇక్కడ మనకు ఎగ్జైటెడ్తో సంబంధం లేదు. సో ఆప్షన్ ఏంటి, సింపుల్. సో కాంప్లెక్స్ అంటే డిఫికల్ట్, దానికి అపోజిట్ వచ్చి సింపుల్. సో ఇట్లా ఎలిమినేషన్ పద్ధతి ద్వారా పోతే మీనింగ్స్ కానీ అపోజిట్స్ కానీ ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ ఫర్ యూ. Okay, from tomorrow's practice paper I'm going to explain only questions. So after that I'm going to clarify each and every doubt and query based upon your interest. Thank you, have a nice day.